మూమెంట్ అయితే చాలా హ్యాపీ. లైక్ ఐ వెయిటెడ్ ఫర్ 3 years ఆ మూమెంట్ కోసం. నేను ఇంకా కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇంత ఇంప్రూవ్మెంట్ ఇంత తక్కువ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో అండి. హాయ్ అండి. సో బాబు మనకి 2 years 9 months అప్పుడు వచ్చారు. 3rd month లో కన్సల్టేషన్ అయింది. మీరు వచ్చిన 2 days లోనే జాయిన్ అయిపోయినారు. ఒక 1 week లో జాయిన్ అయిపోయినారు, రైట్? ఇట్స్ బీన్ 2.5 3rd month రన్ అవుతుంది. సో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? 3 months ఆఫ్ థెరపీస్ లో అంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు థెరపీస్ తీసుకున్నారు కదా, సెన్సరీ విజన్ సిబిడి 3 థెరపీస్ తీసుకుంటున్నారు. ఎట్లా ఉన్నాడు? వచ్చినప్పుడు అసలు ఈ హాయ్ బాయ్ కానీ ఇంటరాక్షన్ కానీ ఇవేమి ఉండే కాదు మ్యామ్. బట్ ఇప్పుడు హాయ్ చెప్తున్నాను. నేను కమాండ్ చెప్తే ఇది హాయ్ చెప్పు అని అంటే వాళ్ళకి హాయ్ చెప్తాడు. వాళ్ళకి కిస్ పెట్టు అంటే కిస్ పెడతాడు. హగ్ చేసుకో అంటే హగ్, ఇలా వెళ్ళి హగ్ చేసుకుంటాడు. మళ్ళీ చీక్ పైన కిస్ పెడతాడు. బాయ్ అంటే బాయ్ చెప్తాడు. ఈ కమాండ్ ఫాలోయింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఫ్లాపింగ్ హ్యాండ్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి. చెప్పిన సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయి స్పీచ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. 1 to 20 చెప్తున్నాడు నంబర్స్. A for యాపిల్ అట్లా Z వరకు చెప్తాడు. Z for జిబ్రా, అంబ్రెల్లా, ఇవాళ జైలోఫోన్ కూడా చెప్పాడు ఇవాళ అయితే. అంటే కష్టమైన వర్డ్స్ కూడా నేర్చుకుంటున్నాడు. అండ్ కలర్స్ నేను ఇట్లా ఈ కలర్స్ చెప్పు అని ఐడెంటిఫై చేయడం వచ్చింది, చెప్పడము, ఈ పాయింటింగ్ అవుట్ కూడా 1 2 3 తనే క్యాలెండర్ అసలు ఏదీ లేదు, పాయింటింగ్ అవుట్ కూడా ఉండేది కాదు. క్యాలెండర్లో చూసుకోవడం 1 2 3 అని పాయింటింగ్ అవుట్ చేసుకుంటూ చెప్తాడు. యానిమల్స్ ఐడెంటిఫై చేస్తాడు, వెహికల్స్ ఐడెంటిఫై చేస్తున్నాడు, పేరెంట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాడు, నా ఎమోషన్ అర్థం చేసుకుంటున్నాడు. ప్రిటెండెడ్ ప్లే కూడా చేస్తున్నాను, అది కూడా ఐడెంటిఫై చేస్తున్నాడు. ఓకే మమ్మీ నన్ను కొడుతుంది, ఇది నేను చేయకూడదు అనేది అర్థమవుతుంది. అండ్ కమాండ్ ఫాలోయింగ్ ఎలా అంటే ఇది డస్ట్బిన్లో వెయ్యి అని వేస్తున్నాడు, సింక్లో వెయ్యి అంటే వేస్తాడు, వెళ్ళు అక్కడికి రా ఇక్కడికి. కమాండింగ్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి మ్యామ్, చాలా వరకు బెటర్ ఉంది ఇప్పుడు. అంటే మనకు ముందు ఇప్పుడు టాంట్రమ్స్ కూడా ఉండే కొట్టడం ఇవేమీ లేవు మ్యామ్, అన్నీ తగ్గిపోయాయి. అసలు ఏం లేవు మ్యామ్. పెరిఫరల్ విజన్, ఐ పోకింగ్ ఇవన్నీ తగ్గిపోయినాయి మ్యామ్. ఇప్పుడు ఏం లేవు. జస్ట్ ఇది ఒకటి ఉంటుంది అంటే నా బుగ్గ మీద ఇలా పెట్టుకుంటాడు కానీ ఈ పోకింగ్ అవేం లేవు, మొత్తానికి ఆగిపోయింది. హెడ్ నాడింగ్ కూడా అంతా ఆగిపోయింది. ఇంతకుముందు మనకి జీరో స్పీచ్ ఉండే, ఇప్పుడు స్పీచ్ చాలా ఇంప్రూవ్మెంట్ మ్యామ్, చాలా అంటే చాలా. సెన్సరీ ఇష్యూస్ కూడా మ్యామ్, బ్లాంకెట్ ఏనిచ్చేవాడు కాదు, ఈ క్యాప్ పెట్టనిచ్చేవాడు కాదు. ఇప్పుడు డైలీ నేను క్యాప్ పెడతాను, తను పెట్టించుకుంటాడు. అసలు ఇప్పుడు ఇవాళ రెయిన్ కోట్ వేసాను, రెయిన్ కోట్ యాక్సెప్టే చేయడు. అలాంటిది ఇది పెట్టా, 1/2 hour ఉంచాను వచ్చే దారి మొత్తం యాక్సెప్ట్ చేశాడు, ఏమనలేదు. ఫస్ట్ ఒక 1 minute నో అంటాడు కానీ యాక్సెప్ట్ చేస్తాడు, తర్వాత ఏం తీయలేదు. అండ్ ఇలాంటి ఇప్పుడు ఇంకోటి ఏదో అడిగారు, సెన్సరీ బెడ్షీట్, తనే బెడ్షీట్ వేసుకొని ముసుకేసుకొని ఆడుకుంటున్నాడు. అంత ఇంప్రూవ్ అయింది సెన్సరీ. అసలు టాయ్స్ కూడా ఆడేవాడు, ఇప్పుడు తనే మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇది ఇలా ఇన్నోవేటివ్గా ఆడుకోవచ్చు, లేదు బాల్స్ ఆడుకోవచ్చు, అన్నీ అర్థమవుతున్నాయి. ఇంతకుముందు అసలు చూసేవాడు, వాకింగ్ కూడా మనకు అంత స్టెబిలిటీ. ఇప్పుడు మంచిగా వాక్ చేస్తున్నాడు, ఒక దారిలోనే నడువు అంటే ఆ దారిలోనే నడుస్తాడు. అండ్ గ్రిప్పింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇలా అంటే పెన్ ఇలా పట్టుకోవడం రాదు, ఇలా పట్టుకోవడం వచ్చు. ఇప్పుడు ఇలా పట్టుకొని రాస్తాడు, ఇవి ఇలా స్ట్రైట్ లైన్ అంటే గీస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. భయం అసలు ఇలా చూడాలంటేనే భయం తనకి. ఇప్పుడు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, తనంతట తానే 1 step నంబర్ చెప్పుకుంటూ దిగుతాడు. 1 2 3 అని 1 to 20 10 steps ఉన్న 20 దాకా చెప్పుకుంటూ దిగుతాడు. సో మనకు 3 months లో చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. చాలా చాలా హ్యాపీ. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ అమ్మ అనడే చాలు అనుకున్నాను కానీ బట్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు అమ్మ, మమ్మీ, మమ్మ ఈ 3 words వస్తుంది. నేను ఇంకా కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే అంటాడు అని. బట్ చాలా హ్యాపీ. అలా పిలుస్తుంటే నాకైతే నేను అన్నీ ఆపేసి వాడి అమ్మ 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 అనేది వింటా ఉంటాను, ఇలా చూసుకుంటూ. అంత హ్యాపీ ఉన్నది అయితే ఆ మూమెంట్ అయితే చాలా హ్యాపీ. లైక్ ఐ వెయిటెడ్ ఫర్ 3 years ఆ మూమెంట్ కోసం. అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడు అని ఇప్పుడు పిలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీకు చెప్పాలి థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంప్రూవ్మెంట్ ఇంత తక్కువ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ వాళ్ళు చెప్తుంటే నేను చూస్తుంటే కూడా నాకే లోపల ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది ప్రతి విషయంలో. నేను ఇది కన్సర్న్ అని చెప్పిన ఏవి ఇప్పుడు లేవు. అలా అంటే అంత ఇంప్రూవ్మెంట్ విత్ ఇన్ స్మాల్ టైం చాలా బెస్ట్ మేడం. ఓకే
సో చాలా హ్యాపీ అన్నట్టు. చాలా థ్యాంక్ యూ. అంటే నాకు ఒకటే గుర్తుంది, మీరు కన్సల్టేషన్ లో మేడం నాకు ఇక్కడ యాక్సెప్ట్ చేయరేమో, తీసుకుని అరకు వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ లో ఉండే నేను. బట్ ఇప్పుడు ఏం లేదు మ్యామ్. నాకు ఎలా ఉండండి ఇప్పుడు లైక్ తనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇప్పిస్తే తను నార్మల్ అవుతాడని నమ్మకం వచ్చింది. అదంతా పోయింది ఇప్పుడు. ఆ డ్రామా అంతా చాలా బెటర్ అయ్యాను. ఎమోషనల్ డ్రామా అంతా చాలా నిజంగా మ్యామ్. అదైతే ఎంత డిప్రెస్ అయ్యానో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఓకే తను నార్మల్ అవ్వగలడు, తను అందరిలాగా ఉండగలడు అన్న ధైర్యం వచ్చింది నిజంగా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఇంత మార్చినందుకు. నిజంగా చాలా వర్కౌట్ చేశారు మ్యామ్ వాళ్ళు కూడా. నేను డైలీ కూడా అక్కడ చూడను, కావాలని నేను ఎక్కువ చూడను, కానీ స్టిల్ నాకు అర్థమవుతుంది తన గ్రోత్ ఏంటి, వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఎంత, అసలు వీళ్ళ హ్యాపీనెస్ ఎంత ఉంటుందో. లైక్ రిసీవ్ చేసుకునేదైనా బెదిరియడం మళ్ళీ దగ్గర తీసుకో, అది బాగుండేది. అంటే ఎలా చేయించాలి, తర్వాత ఎలా కన్సోల్ చేయాలి, ఎలా వాడిని మేనేజ్ చేయాలని క్లియర్గా వాళ్ళకి అర్థమైంది కాబట్టి త్వరగా ఇంప్రూవ్ అయ్యింది వాడు ఏంటి అని అంటే ఆ ప్రేమ కావాలి వాడికి ఎక్కువ. ఆ ప్రేమ వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు, ఈజీగా నేర్చుకుంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. అలా థ్యాంక్ యూ మేడం. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.